వెల్కమ్ టు వేవ్స్ మీడియా. 5 ఏళ్లు పాలించి రాష్ట్రానికి ఒక కంపెనీ తేకపోగా ఉన్న వాటిని వెళ్లగొట్టిన వైకాపా గుడ్డు బ్యాచ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. రాష్ట్రంలో ఏడాదిలోనే 9.30 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరి 10 లక్షల ఉద్యోగాలకు బాటలు పడుతుంటే అది గుర్తించకుండా అసత్య ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లాలని చూడటం దారుణమని మండిపడ్డారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే వారికి పారిశ్రామిక ప్రగతి గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ప్రతిష్ట పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్తే దానిపై వైసీపీ నేతలు విషం చిమ్మటం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు గడుపూడి విశ్వనాథం మీద అలాగే త్రిసభ్య కమిటీ మీద ఒక బాధ్యత పెట్టాం. ఈ సొసైటీని సమర్థవంతంగా చేసి ఖచ్చితంగా రైతులకి మెరుగైన సేవలు చేస్తారని, గతంలో కూడా ఇక్కడ బాగా చేసినటువంటి సొసైటీ అధ్యక్షులు ఉన్నారు, వారికంటే కూడా ఇంకా మిన్నగా కష్టపడి మెరుగైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు గడుపూడి విశ్వనాథంకి ఈ పదవి ఊరికి రాలే, రాత్రి మౌలు కష్టపడ్డాడు, 24 కేసులు పెట్టించుకున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో రౌడీ షీటర్ ఓపెన్ అయింది. అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా సేవ చేశాడు, క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేశాడు, అర్ధరాత్రి వెళ్ళి ఎలక్షన్ పనిచేయమంటే చేశాడు. ఇన్ని మరి పోలీస్ స్టేషన్ లో ఉండి అలాగే అనేక పోరాటాలు చేసి మరి పార్టీకి అంకిత భావంతో మరి కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజు వాడికి ఆ పదవిచ్చి గౌరవించడం జరిగింది. ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, కష్టపడ్డ వాళ్ళకి ఈ విధంగా న్యాయం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మరి గడుపూడి విశ్వనాథం గారిని అభినందించాల్సి కోరుతున్నా. ఈ విధంగా పదవి లేకుండా కష్టపడ్డటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు అనేక గ్రామాల్లో. అలాంటి వారికి మరొక్కసారి చప్పట్లు కొట్టి వారందరికీ అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నా. గత ప్రభుత్వం చూసాం, 5 ఏళ్లు దుర్మార్గ పాలన. ప్రతి సంవత్సరం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామన్నారు, 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం, అడుగడుగునా మోసం. చాలా మంది ఈ సభలో సహకార సంఘం గురించి చాలా విషయాలు చెప్పారు. చెప్పడానికి మరి మీకు చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను సహకార సంఘం గురించి చెప్పము. సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనే ఒక భయం అయితే నాకు ఉంది. ప్రజల సహకారంతో ఈరోజు మనందరం కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మీ అందరి సహాయ సహకారంతో మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, బాధలు, బాధ్యతలు మరి అన్నీ ఉన్నాయి మన మనసులో. పదవులు అందరికీ వస్తాయని చెప్పేసి ఎవరు ఆశ, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది. కొండంత బలం ఉన్నా గోరంత అదృష్టం ఉండాలని చెప్పేసి పెద్దలు చెప్తారు రాజకీయాలు. 30 ఏళ్లుగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. రాజకీయాలకి ఉన్నప్పుడు నాకు పదవి రాల. ఈ రాజకీయాలు మోసే ప్రాఫిట్ లో ఆ రోజు నుండి ఈ రోజు వరకు గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ వచ్చినాయి. దాని మధ్యన కొద్దిగా మందగించినప్పుడు కూడా మళ్ళీ ఒక ర్యాకెట్ స్పీడ్ లో మరి మా విశ్వనాథం అండ్ మన సిఇఓ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లి రైతులకు ఇంకా మేలు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇదే దీనికి మరి బ్లెస్ చేయడం కోసం కష్టాలంటే తెలిసిన వ్యక్తి, నష్టాలంటే చూసిన వ్యక్తి, అవమానాలు పడిన వ్యక్తి, పౌరుషంతో ముందుకెళ్ళిన వ్యక్తి మా సోదరుడు మా బ్రహ్మారెడ్డి గారు కూడా మరి బ్లెస్ చేయడం కోసం, విష్ చేయడం కోసం ఇక్కడ రావడం అనేది, నేను ఒక మాటలు చెప్పాలంటే మన విశ్వనాథం గారికి కూడా మరి ఒక్కసారి బ్లెస్సింగ్